నా దగ్గరున్నవి 50,000 మాత్రమే. కేసు కొంచెం టిపికల్. మర్డర్ అటెంప్ట్ కొంచెం కష్టమే. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది అంతే సార్. చివరిగా ఉన్నది నేనే సార్. నేను తప్ప ఇంకేమీ లేదు సార్. కానీ తను కావాలి సార్. అతను నీకేమవుతాడు? నడి సముద్రంలో మునిగిపోతున్న నావను ఒడ్డుకు చేర్చాడు. మామలాగా మురిపెంగా చూసుకున్నాడు. నాన్నలాగా నడక నేర్పించాడు. అమ్మలాగా అలనా పాలనా చూశాడు. అతను నా సర్వస్వం సార్. నేను చాలా మందిని చూస్తుంటానమ్మా. ఫస్ట్ టైం నీలాంటి దాన్ని చూస్తున్నాను. నేను తప్ప అన్నావు చూసావా? అతన్ని నీలో ఎంత దాచుకున్నావో అర్థమైందమ్మా. సరే, ట్రై చేస్తాను. వస్తాను సార్. సరేనమ్మా. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట సరైన ఆధారాలు లేనందువలన సలీం అనే ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడం అయినది. నీకోసం తన మానాన్ని అర్పించుకోవడానికి నా ముందుకొచ్చి నిలబడింది. నా సర్వీస్లో చాలామంది ఆడవాళ్లను చూశాను. ఫస్ట్ టైం ప్రేమ కోసం పరితపించే ఆడదాన్ని చూశాను. గొప్ప మనసు గలది. అది ఎలాంటిదంటే ఇష్టపడేవాడి కోసం ప్రాణమిచ్చే మనసు. ఆమె మాటలు, నడవడిక, నిజాయితీ చూస్తుంటే ఆమె ముందు నిలబడే అర్హత కూడా లేదనుకుంటున్నాను. ఆమె హృదయాన్ని తాకే అర్హత కోల్పోయావు నువ్వు. తను నిన్ను ప్రేమించే ప్రేమ ముందు నువ్వు ఏం చేసినా అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక్కసారి ఆమె గుండె లోతుల్లోకి వెళ్ళి చూడు. ప్రేమతో ఎంత బరువెక్కి ఉందో తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా సమీర్తో ఆమెకు శారీరక సంబంధం లేదు, స్నేహ సంబంధం మాత్రమే ఉంది. లేకపోతే తను నీకోసం గర్భం తీయించుకునేంత పని చేయదు. షీ ఈజ్ మోర్ ఎమోషనల్ పర్సన్. గురువారెడ్డి, కార్తీ, ఆకలేస్తుంది సుశీల. ప్రేమంటే దండయాత్ర కాదు. ప్రేమికుణ్ణి చంపి ప్రేమను దక్కించుకోవడానికి. చంపుకోవడానికో చావడానికో నీతో రాలేదు. ఒక జన్మంతా గుర్తుండిపోయే ప్రేమను అనుభవించడానికి వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిన తర్వాత సమీర్ నీ ఎంత ప్రేమగా చూసుకున్నాడు. మన ఇద్దరి పాపాన్ని తీయించడానికి చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచించాడు. నువ్వు మళ్ళీ నాతో ఉంటే చూడాలని ఎంతో తపన పడ్డాడు. అలాంటి వాణ్ణి చంపేసింది తన వయసులో కలిగిన కోరికకు నన్ను ముట్టుకున్నా
మరుసటి రోజు తన తప్పు తెలుసుకుని నన్ను క్షమించమని అడిగాడు. నీ మనసులో లేని ఆలోచనలు కలగడానికి కారణం మస్తాన్. నిన్ను ఎందుకు ఇలా మార్చాడో, నీ చేత సమీర్ని ఎందుకు చంపించాడో వాడి దగ్గరే సమాధానం దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు సలీం? తప్పు చేశాను, సరిదిద్దుకోవటానికి వెళ్తున్నా. సలీం, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. ఇప్పటి వరకు చేసింది చాలు. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళొద్దు. బోల్రే మస్తాన్, సమీర్ గడ్ నీకు ఏం ద్రోహం చేశాడ్రా? నాకు ఈ చేతులతో చంపించేశావు. బోలో. నీ బోల్రా, ఎందుకు చేశావు? అంత అవసరం ఏమొచ్చింది? బోల్రే, బోలో. బోల్రా, చెప్పు. బోలో, ఎందుకు చేశావురా? मैं बोलता हूँ 1 मिनट. బోలో. రే సాలే మస్తాన్గా ఆగుని. ఇంకోలే. అరే సాలే, ఈరోజు అయిపోయావురా నా చేతుల్లో. నిన్ను చంపేస్తాను రా. నా జిందగీని సాలే. రేయ్, అరే రుకో, రుకో. నా జిందగీని ఖరాబ్ చేసావురా. నా చేత సమీర్ గారిని చంపించేవారా? సమీర్ గారిని ఏ ద్రోహం చేశాడురా? నిన్ను దుబాయ్కి జాకే డబ్బులు సంపాదించి నా చెల్లెలకి షాదీ చేద్దామనుకున్నా. రే మస్తాన్, నీ డబ్బు కోసం, నువ్వు బతకడం కోసం నా చేత సమీర్ గారిని చంపించేశావు కదరా. ఇసిలియే అందుకే ఆ ఎస్ఐ నువ్వు బతకూడదురా. సాలేగాడు